ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్, సిఎస్కే పైన విజయాలు నమోదు చేయగా ఈ రెండు విజయాలు కూడా ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన కేకేఆర్ను ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్లో చిత్తు చేస్తే 5 సార్లు ఛాంపియన్ అయిన సిఎస్కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్లో మట్టి కరిపించింది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లో లాగా ఒకరిద్దరిపైనైతే ఆధారపడినట్లు కనిపించట్లేదు. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ కామ్గా ఉంటూ అద్భుతమైన వ్యూహాలు పన్నుతున్నాడు. రజత్ పాటీదార్ వ్యక్తిగతంగా రాణించడం ఆర్సీబీకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ పాటీదార్ చాలా విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు. అతను ఇదే ఫామ్ అయితే కొనసాగించాల్సి ఉండగా ఈ సీజన్లో ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్ ఏదైందంటే అది హజిల్వుడ్ ఫామ్. హజిల్వుడ్ ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ అతడు కీలకమైన పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల్లోనూ హజిల్వుడ్ ఆదిలోనే వికెట్ తీసి ప్రత్యర్థులను డిఫెన్స్లో పడేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో సుడిగాలి ఇన్నింగ్స్లో ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్లో అర్ధ సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లీ సిఎస్కేతో మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్లో దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మతో పాటు లియామ్ లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్లు తమ ఎబిలిటీస్ తగ్గ ఆడినట్లయితే బ్యాటింగ్లో ఆర్సీబీ మరింత బీభత్సంగా మారబోతుంది. తొలి మ్యాచ్లో స్పిన్ బౌలింగ్తో అద్భుతం చేసిన కృణాల్ పాండ్యా ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తుంటే ఇతనికి తోడుగా సుయశ్ శర్మ కూడా తొలి మ్యాచ్లో వికెట్లు తీస్తే 2 మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక సీనియర్ భువీతో పాటు యజ్దయాల్ కూడా మంచి టచ్లో ఉండడం ఆర్సీబీకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్గా మారబోతుంది. ఓవరాల్గా ఈ సీజన్లో ఆర్సీబీ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్కి ముందు ఈసారి కప్ నమ్దే అని డబ్బు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావిడి చేయకపోవడంతో ఆర్సీబీ జట్టు పైన ప్రెజర్ అయితే లేకుండా ఈజీగా టైటిల్ కొట్టే విధంగా అయితే ఆడుతుంది. మొత్తంగా ఒకరిద్దరిపైన ఆధారపడకుండా అందరూ ఒక తలో చేయి వేస్తూ ఈసారి ఆర్సీబీ విజయాలలో మనకు తమ వంతు పాత్ర పోషించడం ఆర్సీబీకి ఈసారి అతిపెద్ద బలంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.